ఆగాల్సిన పనేముంది నీలిమ? అప్పటికి ఆ మాట విఠలరావు అనటం మూడోసారి. ఎదురుకుండా ఉన్న సోఫాలో కూర్చున్న నీలిమ వంక చూశాడు. ఆమె తల ఎత్తి అతని వంక చూడనేలేదు. నీలిమ, నిన్ను ఒకటి అడగాలని ఉంది అన్నాడు. ఏమిటది? అడిగింది. మనం తక్షణం పెళ్లి చేసుకుందాం అన్నాడు. నీలిమ ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ, తక్షణమా? కానీ అంత తక్షణమైతే ఎవరొస్తారు మన పెళ్లికి? నాకు ఎవరూ రావాలని కోరిక లేదు. నా కోరిక ఏమిటంటే ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా జరగాలని. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని గుళ్ళో పెళ్లిదండలేసుకుని కానిచ్చేద్దామని ఉంది. అది నా ఉద్దేశం. నీకు ఏ అభ్యంతరం లేకపోతే తక్షణం చేసుకుని వచ్చేద్దాం అన్నాడు. ఎందుకంత తొందర అని అడిగింది. తొందరే. ఈ వారంలో వీలైతే రేపే. నేను రిజిస్టర్ కాళ్ళట్టుకుని స్పెషల్ పర్మిషన్ తెస్తాను. లేదు, గుళ్ళో చేసుకుని తర్వాత నెమ్మదిగా రిజిస్టర్ ఆఫీసులో కానిద్దాం అన్నాడు. కావమ్మ ఏమంటుందో? కావమ్మ మన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పదు. నాకు అంతవరకు నమ్మకమే. నన్ను విసిగించకండి. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. కనీసం 2 రోజులన్నా ఆలోచించుకోవాలి. ఈ లోపల కాస్త ఊపిరి పీల్చుకుని నిర్ణయం చేసుకుంటాను. ఇవాళ గురువారం, ఆదివారం నాడు చెబుతాను. నాకు ఆదివారం చెబుతావా? నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉంటే ఆదివారం దాకా ఎందుకు? ఇప్పుడే చెప్పొచ్చుగా. అలా కాదు, చాలా విషయాలు ఉన్నాయి. చెప్పాగా ఆదివారం చెబుతానని. నా మాట విని ఆదివారం దాకా టైం ఇవ్వండి. నా వల్ల సుఖపడవేమోనని సందేహమా? అబ్బే, అలాంటిదేం లేదండి. లేక నువ్వు సరిగా చూడవేమోనని భయమా? అది కాదు. మరేమిటి చెప్పు. చేసుకుంటానని నేను పరుగెత్తుకుపోయి రిజిస్టర్నో పురోహితుడినో కాళ్ళట్టుకుంటాను. పెళ్లి చేసుకుని ఎక్కడికన్నా పోదాం అన్నాడు. నేను 2 రోజులు ఆలోచించటానికి టైం ఇవ్వని అడిగినంత మాత్రాన మీరు ఇలా మాట్లాడటం చాలా అన్యాయం. సరే, మంచిది, నీ ఇష్టం. నేను ఇప్పుడే బంజారా హిల్స్కు వెళ్ళిపోతున్నాను. నా మనసు సరిగా లేదు అన్నాడు. విఠలరావు గారు, నేను ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ఈ క్షణంలో నా దానివి కావాలి లేదా అన్నాడు ఉద్రేకంతో. నీలిమ శాంతంగా, మంచిది, వచ్చే వారం చేసుకుందాం. వచ్చే వారం చేసేసుకుందామా? అవును. నీలిమ, నేను నీ సుఖం కోరుతున్నాను. నీలిమ కళ్ళల్లో నీళ్లు నిలిచినాయి. మీరు నా సుఖం కోరుతున్నారని తెలుసు. మీరు నా యందు చూపించే ప్రేమ తెలుసు. దానికి నేను తగనని తెలుసు. నీలిమ, నేను నిన్ను అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నీలిమ విఠలరావును వదులుకోలేదు. పెళ్లి చేసుకోను లేని పరిస్థితిలో పడ్డది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? శాస్త్రి గొడవలేకపోతే విఠలరావుని కళ్ళు మూసుకుని ఈ పాటికి చేసుకునే ఉండేది. కానీ శాస్త్రి సమస్య ఆమె ముందున్నది. నా సంగతి ఏమిటన్నట్లు శాస్త్రిని చూడకూడదని అప్పటికి చాలాసార్లు ఒట్టేసుకుంది. కానీ శాస్త్రి రూమ్ ఆమె ముందు నుంచి కదలకుండా హఠం వేసి కూర్చుంది. అప్పుడే రాత్రి 7 గంటలైంది. విఠలరావు వెళ్ళిన తర్వాత ప్రతి నిమిషం చాలా దీర్ఘంగా ఉంది. నీలిమకు తన స్నేహితులంటే అసహ్యం పుట్టింది. నీలిమ లాంటి వాళ్ళకు ఏదీ తోచక చిరాగ్గా ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళను అసహించుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా ఉండాలి కాసేపు మాట్లాడటానికి. కానీ ఏదో చెత్తైనా వాగటానికి కానీ సరదాగా కాసేపు గడపాలి. మరుక్షణంలో శాస్త్రిని కలుద్దామనుకుంది. వెంటనే తాళం వేసి శాస్త్రి ఇంటికి వచ్చింది. తలుపు తట్టగానే, ఎవరు అన్నాడు శాస్త్రి. నేను అంది నీలిమ. శాస్త్రి నీలిమ గొంతు గుర్తుపెట్టి తలుపు తీసి, నువ్వా ఇప్పుడు అన్నాడు. అవును నేనే. విఠలరావు వెళ్ళిపోయాడు ఇంటికి అన్నది. బంజారా హిల్స్గా? అవును అంటూ శాశ్వతంగా కాదు, 2 రోజుల వరకు. అలాగా? శాస్త్రి తనకు సహాయం చేయడు. తన చేత జరిగింది శాంతం చెప్పిస్తాడు అనుకుంది. మళ్ళీ వెంటనే, నువ్వు ఒకసారి నాతో బయలుదేరి రావాలి. నేను రాలేను, నాకు పనుంది అన్నాడు. అయితే 10 నిమిషాలు చాలు. నా మాట విని వెళ్ళిపో. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావుగా, చెప్పు. ఏడుపు మొహం పెట్టి దీనంగా, విఠలరావు సోమవారం పెళ్లి చేసుకుందామంటున్నాడు. మంచిదేగా. నేను ఆ విషయమే నీతో మాట్లాడాలి. నాకెందుకు మధ్యలో? అది కాదు, ఇటు చూడు. నేను అతన్ని పెళ్లి చేసుకోలేను. అయితే ఆ మాటే నేను చెబుతాను. నాకు అతనితో ఆ మాట చెప్పటానికి భయంగా ఉంది శాస్త్రి. నువ్వు చెప్పేది చాలా తమాషాగా ఉంది. ఇందులో నాకు ఏమీ సంబంధం లేదు. విఠలరావు ఏమీ సంతోషించాడు. నేను చెప్పేది అది కాదు. నువ్వు
ప్రేమించావుగా. నేను ప్రేమించిన సంగతి నీకు తెలుసుగా. నువ్వు నన్ను ఏదో చేసి చేసుకుందామనుకున్నావు. నాకు అలాంటివి నచ్చవు. నాకు చేతను కాదు. అంటే నీకు ఎలాంటివంటే నచ్చుతాయి? ఇదంతా నాకు అనవసరం, కానీ నేను పోతాను. కాదు శాస్త్రి, విను. నువ్వు కనుక వినకపోతే నేను విఠలరావుని చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నేనొక్కడనే కాదు, చాలామంది ఉన్నారు. నువ్వు విఠలరావుని చేసుకుంటే విచారించేవాళ్ళు. నాతో పనేమిటి? శాస్త్రికి తను ఇవ్వవలసిన అవకాశం ఇచ్చింది. తను చెప్పినట్టు అతను తనతో వచ్చి ఉన్నట్టయితే. కానీ దైవానికే తెలుసు ఏం జరగబోయేదో. కానీ ఇప్పుడు తాను విఠలరావుని పెళ్లి చేసుకుని అతనితో ఇష్టమున్నా లేకపోయినా సరే గడపాల్సిందే. ఇప్పుడు చేయవలసిందేమిటి? ఇప్పుడు 8 గంటలు అయ్యింది. ఈ రాత్రి గడపాలంటే చాలా కష్టం. నిద్ర పట్టదు. ఇంట్లో ఒక్కతే. సరే, శేషగిరి ఉండేనే ఉన్నాడు కదా, చూద్దామని ఫోన్ చేసింది. శేషగిరి ఇంట్లోనే ఉన్నాడు. నీలిమ గొంతు వినపడగానే చాలా ఆదుర్దాగా, నువ్వా నీలిమా? ఉన్నాడా విఠలరావు అని అడిగాడు. సాయంకాలము బంజారా హిల్స్కు వెళ్ళిపోయాడు. నాకు చాలా చిరాగ్గా ఉంది. ఒక్కతనే ఉన్నాను అంది. నేను నీతో తిరగలేను. ఎక్కడన్నా కూర్చుని కబుర్లు చెప్పుకుందాము. అయితే మా ఇంటికి రా, భోజనం కూడా తెప్పిస్తాను అన్నాడు. అక్కడ కూడా నీలిమకు ఒంటరితనము ఆలోచనలు ఎదురైనాయి. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకే అర్థం కావటం లేదు. అసలు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియటం లేదు. నాకేం జరుగుంటుంది శేషగిరి? నేను ప్రతిదీ బుద్ధి లేకుండా చేస్తున్నాను. ఏదో దయ్యం పట్టినట్టు పీకు తింటూ నా చేత తప్పులు చేస్తూ తప్పుదారిలోకి తోస్తుంది అనిపిస్తుంది అన్నది హఠాత్తుగా. నాన్ సెన్స్ అంటూ ఒక గ్లాసులో విస్కీ కలిపి ఇస్తూ, ఒక గౌరవనీయుడైన వ్యక్తి ఇంట్లో, అందులో ఆ ఇంటి యజమానితో భోజనం చేస్తూ గడపటం బుద్ధులేని వాళ్ళు చేసే పని కాదు, గౌరవనీయులు చేసే పనే. అయినా నీకు ఇవాళ కొత్త మా ఇంట్లో భోజనం చేయటం? కాబోతే ఒక పెగ్గు పుచ్చుకోవటం నీకు కొత్త అన్నాడు. గడ్డం మరచేతిలో పెట్టుకుని మోచేయి టీపాయ్ మీద పోటీ పెట్టి, మీ ఆవిడ ఎప్పుడొస్తుంది అని అడిగింది. మళ్ళీ గ్లాసు నింపుకుని, మా ఆవిడ సంగతి నా దగ్గర ఎత్తకు. అయినా విఠలరావు ఎందుకని వెళ్ళిపోయాడు? నేనే పంపించాను. చివరిసారిగా నా సరదాలు తీర్చుకుందామనుకుంటున్నాను. పెళ్ళైతే ఇలా స్నేహితులతో తిరగటానికి వీలుండదు కదా. అయితే పెళ్ళెప్పుడు? వచ్చేవారమేగా. వచ్చేవారమా అంటూ అమాంతం కుర్చీలోంచి లేచి, నీకు వాడంటే ఏమాత్రం ఇష్టం లేదు. అయినా అప్పుడే అంత తొందరలో? నాకు అతనంటే ఇష్టం. డబ్బున్నవాడు. నేనంటే పడి చచ్చిపోతున్నాడు. తొందరలో చేసుకుంటే మునిగిపోయేదేమిటి అన్నది. నువ్వు ఆ విఠలరావునే కనుక చేసుకుంటే జన్మంతా ఏడవలసి వస్తుంది. నేనా? బహుశా నువ్వు చెప్పినట్లే కావచ్చు. నేనెప్పుడు సుఖపడి చచ్చాను? ఇప్పుడు కానీ ముందు కానీ సుఖపడలేదని బాధపడటానికి. నేను ఏది కోరుకుంటానో దానికి వ్యతిరేకమే జరిగి తీరుతుంది. అది నా కర్మ అని నోరు మూసుకుని ఉండటమే. నువ్వు ముందు అవతలకు వెళ్ళు, నన్ను కాస్త తీక్షణంగా కూర్చొని అంటూ అతను తన భుజాల మీద చేతులు వేయబోతుంటే, ఇదిగో శేషగిరి, నువ్వు సరిగా ప్రవర్తించకపోతే ఇక నీ మొహం చూసేది లేదు. నువ్వు మనిద్దరం స్నేహితులుగానే ఉందామని ప్రమాణం చేశావు. నేను నిన్ను నమ్మి వచ్చాను. నువ్వు పిచ్చిగా ప్రవర్తించావో నీకు తగిన శాస్తి చేసిపోతాను అన్నది సరిగ్గా కూర్చుంటూ. నువ్వు నన్ను కోరకపోతే ఒంటరిగా రాత్రిపూట ఎందుకు వచ్చావు? నేను చాలా రోజుల నుంచి ఓర్చుకున్నాను. నీ మీద కోరికతో కాలిపోతున్నాను. ఏమీ లేకుండానే, ఏ కోరిక లేకుండానే ఉత్తి స్నేహానికి నా వెంబడి పగలు రాత్రి తిరుగుతున్నావన్నమాట. ఈ నెల రోజుల్లో నీకోసం ఎంత ఖర్చు పెట్టానో గ్రహించావా? కేవలం స్నేహం కోసమేనే అంటూ ఆమె భుజం మీద బలవంతంగా చేతులు వేయబోయినాడు. ఒక్కసారి విదిలించుకుని కుర్చీలోంచి లేచి, ఇక నీ మొహం చూడటం కానీ నీ కొంపలో అడుగు పెట్టడం కానీ జరగదు. వెళ్తున్నా అంది విసురుగా నడుస్తూ. శేషగిరి తలుపుకు అడ్డంగా నిలబడి సగం సిగ్గుతోనూ సగం కోపంతోనూ బుసలు కొడుతున్నాడు తాగిన మొత్తులో. నేను చాలా కాలం ఓర్చుకున్నాను. ప్రతిసారి నాలో కోరికలు పెంచుతూ వచ్చావు. ఇప్పుడు నువ్వు చాలా తాపీగా పెళ్లి చేసుకోబోతున్నానని చెబుతున్నావు అన్నాడు. నీలిమ శేషగిరి వంక అసహ్యంగా చూస్తూ, శేషగిరి, నేను విఠలరావును పెళ్లి చేసుకోబోతున్నానని నీకు చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నప్పుడే చెప్పాను. నువ్వు పెళ్ళి అయిన వాడివి, నేను పెళ్లి కాబోతున్న దానిని. మనం స్నేహితులుగా ఉండటంలో తప్పే ఉంది. నేనెప్పుడూ నీ స్నేహితుడిగా నటించలేను. నువ్వు నా జీవితంలో శాంతి లేకుండా ఏనాడో చేశావు. నన్ను అల్లరి పెట్టావు.
అల్లరిపడ్డావు. అప్పుడేదో అయిపోయిందని మర్చిపోయాను. మళ్ళీ కనబడ్డావు. నా కోరిక తీరుస్తావనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న భ్రమలో పడ్డాను. ఒట్టి ఫూల్ని. నీకోసం నా పెళ్ళాన్ని వదులుకోవటానికి సిద్ధపడ్డాను. ఓహో, ఏమిటి సంగతి? అందుకే గామల్ను పెళ్ళాన్ని అంత లక్షణంగా చూస్తావు. అది నీతో విసిగి పుట్టించి పోయింది. సంబడం నాయనా శేషగిరి. నువ్వు తొందరగా పోయి నీ పెళ్ళాన్ని తెచ్చుకుని నాలాంటి దౌర్భాగ్యపు ఆడవాళ్ళని రక్షించు. వీల్లేదు నీలిమా, వీల్లేదు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చి పిచ్చిగా కాస్త వాగేటట్టు చేశావు. నాకు నిజంగా ఏ దురుద్దేశము లేదు అన్నాడు తగ్గి. సరేపో, అయితే తలుపు తెరు అన్నది. తలుపు తీయటానికి వెళ్ళి మధ్యలో ఆగి వెనక్కి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా బంధించి మొహాన్ని తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ, నీలిమా, నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. నా మీద దయ చూపించు. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను అంటూ ఆమె మొహం మీద మెడ మీద బలవంతంగా ముద్దులు కురిపించాడు. ఇంట్లో ఏదో అలికిడి కాగానే ఆపేసి అయితే పో అంటూ ఒక తోపు తోశాడు. నీలిమ అక్కడ ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీ మీద నుంచి గోడకు కొట్టుకుంది. ఆమె భయంతో వణికిపోవటం మొదలెట్టింది. శేషగిరి అలా చేస్తాడని ఊహించకపోవటం చేత. శేషగిరి నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి చూసి తలుపు వేసి వచ్చి మళ్ళీ నిలబడి విలన్లాగా నవ్వుతూ, ఎవరొచ్చారో తెలుసా అని అడిగాడు. తల ఆడిస్తూ, నాకు తెలియదు అంది. వాడే ఆ శాస్త్రి, సంగీతం పాడే ముష్టి వెధవ. నువ్వు ఇక్కడ ఉన్నావేమోనని తెలుసుకుందామని వచ్చాడట. నిన్ను గంట కింద ఇంటి దగ్గర దింపి వచ్చారని చెప్పాను అన్నాడు. నీలిమ తెల్లమొహం వేసుకుని అతని వంక చూడటం తప్ప నోట్లోంచి మాటలు పేగిలి రాలేదు. శేషగిరి, స్వెట్టర్ తగిలించుకో, నిన్ను నీ ఇంటి దగ్గర దింపుతా. ఇద్దరు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మలుపులో చీకటిగా ఉంది. ఎవరో జుట్టు నెరిసిన వ్యక్తి వాళ్ళ వైపుగా రావటం చూసింది. శేషగిరి తప్పుకున్నాడు. నీలిమ ఆ వ్యక్తి వంక కాస్త పరీక్షించి చూసింది. ఆ వ్యక్తి ఆమె వంక చూడగానే ఆమె నడనాడులు కుంగిపోయినాయి. కాసేపు ఆగి వెంటనే గబగబా అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆమెకి కాలో నిజమో ఊహ కందటం లేదు. ఒక్కసారి బంజారాహిల్స్ నరసింహం గారు, ఆదిలక్ష్మమ్మ గారు అందరూ గుర్తుకు వచ్చారు. నీలిమ మామూలు స్థితికి వచ్చేసరికి ఆ వ్యక్తి నరసింహం గారు చాలా దూరం వెళ్ళిపోయినారు. ఏమిటి కర్మ తనకి? సుఖంగా ఉండాలని ఎంతో జాగ్రత్తగా చేస్తుంటే అంతా దానికి వ్యతిరేకంగానే జరుగుతుంది. వీటన్నిటికీ కారణం డబ్బు. ప్రతిదానికి అదే జవాబు ఇస్తుంది. డబ్బు, డబ్బు, డబ్బు. ఒకవేళ విఠలరావు శాస్త్రిని తన మీద గూఢాచారిగా పెట్టాడా? విఠలరావు అలాంటి నీచ స్వభావం కలవాడు కాదు. శాస్త్రి అలాంటి దానికి చస్తే ఒప్పుకోడు. శేషగిరితో తనకు శాశ్వతంగా స్నేహం వదిలిపోయినట్టే. అతడు ఆమె పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. అసలు అతడి నుంచి ఆమె ఏమీ ఎక్స్పెక్ట్ చేసినట్టు? అతడిని కవ్వించింది, పిచ్చెక్కేటట్టు చేసింది, చివరకు పెళ్ళాన్ని కూడా వదిలేసేదాకా తెచ్చింది. ఎందుకు చేసినట్టు ఇవన్నీ? కావమలేదు. ఇంట్లో ఉంటే ఆలస్యంగా వచ్చినందుకు తిట్టేదే అనుకుంటూ తాళం తీసి ఇంట్లో ప్రవేశించింది. విఠలరావు వెళ్ళిపోయినాడు. శాస్త్రికి తనంటే గుడ్డిగవ్వతో సమానం. శేషగిరికి తనకు తగిన శాస్తి చేశాడు. తలుపులు తాళాలు వేద్దామనుకుంటుండగా వచ్చి నిలబడ్డాడు శాస్త్రి. నీలిమ తెల్లమొహం వేసుకుని అతని వంక చూస్తూ నిలబడి, ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు అని అడిగింది. చివరకు, నీకోసం ఊరంతా తిరుగుతున్నాను, అన్ని చోట్ల వెతికాను. చివరికి ఎలాగో ఆ శేషగిరి కొంప అడ్రస్ తెలుసుకుని అక్కడికి కూడా వెళ్ళాను అన్నాడు. నాకు తెలుసు. నువ్వు వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నువ్వు లోపలికి ఎందుకు రాలేదు? నాకు తెలుసు. నువ్వు నా కన్యత్వాన్ని కాపాడటానికి తిరుగుతున్నావని అంది. శాస్త్రి ఏమీ మాట్లాడలేదు. అలాగే నిలబడి ఉన్నాడు. నీకు చెడ్డ వార్త చెప్పాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను అన్నాడు. భయంతో అరుపు అరిచి, విఠలరావుకి ఏమైంది అని అడిగింది. విఠలరావుకి ఏమీ కాలేదు. కావమ్మా, కావమ్మా? అవును, ఆమెతో పాటు మీ పని మనిషి కూడా ఉంది. దానికి ఏం చేయాలో తోచలేదు. చివరికి ఎలాగో మా ఇల్లు తెలుసుకుని వచ్చింది. నేను అప్పుడే ఇంటికి వచ్చాను. విషయం చెప్పింది. నీకోసం వెతకటం మొదలెట్టాను నీలిమా అనగానే, అయితే ఎక్కడుంది? కావమ్మ, అసలు సుస్థి ఏమిటి? ఇంట్లోనే ఉందా? అలా నిలబడితే ప్రయోజనం ఏముంది? నేను వెళతాను అని బయలుదేరగానే శాస్త్రి ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుని, నేను నిన్ను ఏడిపించాలని కాదు, నిజం చెబుతున్నాను. ఆమె చచ్చిపోయింది. హఠాత్తుగా గుండె ఆగి చచ్చిపోయింది. ఆమె ఏమాత్రం ఆవేశం భరించలేదట. ఏదో ఆవేశం రావటం చేత. నన్ను పోనివ్వు అంటూ రోజు కావమ్మ కూర్చుని సోఫాను ఆనుకుని
ఈ సోఫాలోనే రోజులో చాలా భాగం గడిపేది అనుకుంది. మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు. బతికున్నప్పుడు ఒకళ్ళు ఒక మంచి మాట అనటం కానీ సహాయం చేయటం కానీ చెయ్యరు. చచ్చిపోయిన తర్వాత పుణ్యాత్మురాలు సుఖంగా వెళ్ళిపోయిందని మాట్లాడతారు అంది. ఓ ఆటోలో హాస్పిటల్కి వెళ్లారు. కావమ్మ శవం చూడగానే నీలిమలాంటి దానికి కూడా ఏడుపొచ్చి బోరున ఏడ్చింది. తెల్లవారిన తర్వాత శాస్త్రియే కావమ్మకు దహనక్రియలు జరిపాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంది నీలిమ నిరుత్సాహంగా. విఠలరావు ఇప్పుడు వస్తాడు అన్నాడు. విఠలరావా? వచ్చే వారమే పెళ్ళన్నాడు. అది కాస్త తల్లకిందులైందని మండిపడతాడేమో. విఠలరావు అలాంటివాడు కాదు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు వచ్చిన కష్టానికి చాలా విచారిస్తున్నాడు. పాపం అనారోగ్యవంతుడు. నాకు ప్రేమ అంటే నమ్మకం లేదు. అసలు నాకు దేని మీద నమ్మకం లేదు. అసలు కావమ్మ బదులు నేను చచ్చుంటే బాగుండేది. అసలు నా బోటి చావలసిన వాళ్ళు చావరు. అనవసరమైన వాళ్ళు పుట్టుకన చేస్తారు అంటూ శాస్త్రి వంక చూసింది. శాస్త్రిని ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నది. నీకు ఏదైనా సహాయం చేయగలనా అని. నాకు సహాయమా అంటూ నవ్వుతూ, మంచిది, నువ్వు చేయగలవు. నువ్వు ఏది కావాలన్నా చేస్తాను నీలిమ అన్నాడు. దుప్పటిలాగి అవతల పారేసి లేచింది పక్క మీద నుంచి. ఒక్కసారి ఒంట్లో ఏదో కరెంట్ ప్రవహించినట్టుగా ఆమె బుగ్గలు ఎరిపెక్కినాయి. కళ్ళు మిలమిలలాడినాయి. అయితే నన్ను నీ చేతుల్లోకి తీసుకో. నన్ను నీ గుండెల మీద తలపెట్టుకుని ఒక్కసారి ఏడవని. అంతే నేను కోరుకునేది. ఏదో చెప్పుకోవాలని ఉంది అంటూ ఏడుస్తూ తలబాదుకోవటం మొదలెట్టింది. ఆ పని మాత్రం చెయ్యలేను. నువ్వు నన్ను అలా కోరటం భావ్యం కాదు. నేను అలా చెయ్యలేను. పైగా నువ్వు నాతో ఆడుకుంటున్నావు. నువ్వు నిజంగా కోరటం లేదు నీలిమ అన్నాడు 2 చేతుల్లో తల పెట్టుకుని ఏడుస్తూ. శాస్త్రి, అదే నన్ను బాధించేది. అదే నా బాధ అన్నది. నీకిప్పుడు ఎవరైనా తోడు ఉండాలి. ఆడవాళ్ళైతే మంచిది. ఎవరు ఉంటారో నీతో. నిన్ను ఇలా వదిలి వెళ్ళలేను. ఎవరో ఉంటారులే పుణ్యాత్ములు. నీకు అవసరం లేదు. అయినా నీ జాలి నాకు అవసరం లేదు. అసలు ఎవరూ లేకపోతే నాకు స్థిమితంగా ఉంటుంది. దయచేసి ముందు నువ్వు వెళ్ళిపో. నువ్వు ఆ శేషగిరి ఇంటికి రాత్రి వెళ్ళటం, గందరగోళం పడటం, దాని వెంటనే కావమ్మ చావు, ఇవన్నీ నిన్ను అప్సెట్ చేసినాయి అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ 2 క్షణాల సుఖం కోసం కామించటం లేదు. నువ్వు నాకు శాశ్వతంగా కావాలి. అలా కాని పక్షంలో అసలు నువ్వు అవసరమే లేదు. నిన్ను తేలిగ్గా వదులుకోగలను కానీ నిన్ను తేలిక భావంతో అవమానించలేను. నీ కోరిక చాలా పెద్దది. అసలు లేని దానికన్నా క్షణమైనా సుఖంగా గడపటం మేలు కదా. జీవితమే చాలా అశాశ్వతం. ఇంతలో మనుషులు ఎలా మారుతారో నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉన్నట్లయితే నన్ను నీలో తీసుకోవటానికి సందేహించవు. నువ్వు నా భార్యవైనట్టయితే. దానికి దీనికి ఏమీ తేడా లేదు. నేను ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉన్నాను. ఇక ముందు కూడా అంతే. నువ్వు నన్ను ద్వేషించవచ్చు, కానీ అర్థం చేసుకోలేవు. ఆడదాన్ని నీ జన్మలో అర్థం చేసుకోలేవు. నీ పాతకాలపు ఆలోచనలతో ఊహిస్తావు. భవిష్యత్తుని గురించి ఆలోచించటం అనవసరం. కావమ్మ ఇంకా బతుకుతానని, ఏదో కలిసి వస్తుందని అనుకునేది. ఏమైంది? క్షణంలో బూడిద అయిపోయింది. మనకు అంతే. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా నేను చావాల్సిందే కదా. నువ్వు చెప్పే ప్రేమ మీద నాకు నమ్మకం లేదు. నిజమైన ప్రేమ చావదు. రోజు రోజుకి పెరుగుతుంది. అది నువ్వు నాశనం చేసేది కాదు. నువ్వు ఏది అనదలుచుకున్నావో ఆలోచించుకుని అర్థం చేసుకున్నాను అంటూ అతని భుజం మీద చెయ్యి వేయబోయి వెనక్కి తీసుకుని, నువ్వు వాళ్ళలాంటి వాడివే, అంతేకాని ఏమీ ఎక్కువ కాదు. జీవితమే అంతేలే. నువ్వు ఒకటి కోరుకుంటావు, దానికోసం అహోరాత్రులు కృషి చేసి పొందుతావు. చివరికి అది లభ్యమైందని తెలియగానే దాని మీద మోజుపోతుంది. మళ్ళీ కొత్త దాని మీదకు పోతుంది. అశాంతిగా బతికేవాళ్ళు, తృప్తి లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. విశ్రాంతి తీసుకో. నిద్ర ఎట్టా వస్తుంది? కళ్ళు మూస్తానో ఏదో కలుస్తుంది. మళ్ళీ వెంటనే మెలకు వస్తుంది. శాస్త్రి రావు, నేను నిన్ను ఎలా నా కౌగిట్లోకి తీసుకోవాలనుకున్నానో తెలుసుకుంటే నువ్వు అలా చెయ్యవు. నా దగ్గరే ఉండి నన్ను ఏడిపిస్తున్నావు. ఇదిగో జ్ఞాపకం ఉంచుకో. నన్ను నేను నీకు అర్పించాలనుకున్నప్పుడు నువ్వు నన్ను తోసేశావు. ఆ మాట నేను అనాలి. నేను నిన్ను కోరి బ్రతిమాలినప్పుడు నాకు డబ్బు లేదని కాలదన్నేశావు. ఇప్పుడు నన్ను కోరుతున్నావు. అది శాశ్వతంగా కాదు. నీకేదో పిచ్చి పట్టినప్పుడు. నేను అలాంటి నీచుణ్ణి కాదు. అవకాశం దొరికింది కదా అని. వచ్చే వారమో ఆపే వారమో నేను విఠలరావుని పెళ్లి చేసుకుంటాను. ఆ సంగతి నాకు తెలుసుగా. ముందు రెస్ట్ తీసుకో. తర్వాత వీలైనప్పుడు చెబుతువు కానీ. నేను ఇవాళ అన్నీ చెప్పేస్తున్నాను.
రేపు నేను నీతో ఈరోజు ఇలా మాట్లాడినందుకు బుద్ధి లేని దానని అనుకోవచ్చు కూడా. నేను ఫెయిల్ అయిన ప్రతి విషయము నాకు జ్ఞాపకం ఉంటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నా అంతట నేను నిన్ను కోరిన సంగతి నాకు జ్ఞాపకం ఉంటుంది. నాకు డబ్బు పిచ్చి ఉన్న మాట నిజమే. ఇప్పుడు నీ పక్కన నుంచుని ఉన్నప్పుడు అది ఎంత పిచ్చి కోరికో అనిపిస్తుంది. కానీ రేపు నువ్వు లేనప్పుడు కావాలనిపిస్తుంది ఆ డబ్బే. నిన్ను చూడను అనుకుంటాను. నాకు కాలం సుఖంగా గడిచిపోవటమే నువ్వు నాకు ఈ జన్మలో సమకూర్చలేనివే కావాలి అన్నది. ఇప్పుడు కాకపోతే రేపు, లేమా సంవత్సరం తర్వాత, ఇంకా లేకపోతే 10 ఏళ్ల తర్వాత నేను ఇవ్వగలిగినవే కోరుకుంటావు అన్నాడు. ఆ మాటలు అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. కావమ్మ చనిపోయిన తర్వాత రోజులు లెక్క పెట్టుకుంటుంది నీలిమ. కావమ్మ పోయిన మరునాడు విఠలరావు వచ్చి పలకరించి వెళ్ళిపోయాడు. శాస్త్రి దహనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు. నీలిమ కావమ్మ ఇంటికి వెళ్ళి వెతికితే 500 రూపాయలు ఉన్నాయి. పాత ట్రంకు పెట్టె లోపల ఒక గుడ్డ సంచిలో ఒక చిన్న చీటీ రాసి కనిపించి ఉంది. దాంట్లో నీలిమకు నేను చేస్తే నా కర్మకాండలకు 500 అని రాసి ఉంది. ఎంత జాగ్రత్త పడ్డది. బ్రతుకున్నప్పుడు అష్ట కష్టాలు పడ్డది. చచ్చిన తర్వాత కర్మకాండలకు జాగ్రత్త పడ్డది. ఇంకా వెతికితే ఒక పాస్బుక్ వీలునామా కనిపించింది. ఆ వీలునామా ప్రకారం కావమ్మ సొంతమైన ఆ చిన్న ఇల్లు, బ్యాంకులో ఉన్న 1000 రూపాయలు నీలిమకు చెందేటట్టు రాసింది. నీలిమకు ఏడుపు ఆగలేదు. తన కోసం ఎంత త్యాగం చేసింది. తను తినకుండా తన బ్రతుకు ఎప్పుడు బజారున పడకూడదని ఆ ఇల్లు నిలిపింది. ఇల్లే కాకుండా 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిన కావమ్మతో పోలిస్తే తను ఎంత నీచురాలు, ఇంత త్యాగమూర్తి అని గ్రహించలేకపోయింది. తను వివాహం విఠలరావుతో జరిగితే చూసి సంతోషించాలని కలలు కన్నది. తను దురదృష్టవంతురాలు. ఆ ముచ్చట చూడకుండా వెళ్ళిపోయింది. కావమ్మ కర్మకాండలు యథావిధిగా జరిగేటట్టు ఏర్పాటు చేసింది. కర్మకాండలు ముగిసినాయి. నీలిమ శాస్త్రిని గురించి ఆలోచించడం మానేసింది. తర్వాత ఒక్కసారి మాత్రం చూసింది. కానీ ఇద్దరూ అపరిచితుల్లాగా ప్రవర్తించారు. విఠలరావు వచ్చాడు. నీలిమ పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పిన తర్వాత అతని ముఖంలో కొత్త కళ వచ్చినట్లుగా ఫీల్ అయ్యింది. పాతవన్నీ మర్చిపోయి విఠలరావుతో సక్రమంగా ప్రవర్తించాలనుకుంది. అతనికి విధేయురాలైన భార్యగా అతనిని సంతోషపెట్టాలని కూడా నిర్ణయించుకున్నది. తలుపులు కొడుతున్న చప్పుడైతే విఠలరావు అప్పుడే వచ్చేశాడే అనుకుంది. చూస్తే విఠలరావు రావటానికి ఇంకా గంట టైం ఉంది. పని మనిషి వచ్చి శేషగిరి వచ్చాడని చెప్పింది. నీలిమ కోపంతో రమ్మను లోపలికి అంది. శేషగిరి నీలిమ గదిలోకి వస్తూ తలుపులు మూసి గడియ పెట్టాడు. మా ఆవిడ నాకు విడాకులు ఇవ్వబోతుంది అన్నాడు వెనక ముందు ఏమీ చెప్పకుండా. నీకు విడాకులా? ఎందుకని? నీ మూలంగా? నా మూలంగానా అని అంటూ నవ్వాలని ప్రయత్నం చేసింది. కానీ లాభం లేక నా మూలంగానా అని అంది. అవును, నీ మూలంగానే అంటూ భయపడుతున్నట్టుగా దూరంగా నిలబడి నువ్వు మా ఇంటికి వస్తున్నావని తెలుసుకుంది. నాతో మాట్లాడకుండా విడాకులు ఇచ్చేసి పుట్టింటికి పోతానని బెదిరించి ఈసారి ఖచ్చితంగానే అన్నంత పని చేస్తుంది అన్నాడు. చివరకు నీలమే చాలా అసందర్భం. నా మూలంగా విడాకులివ్వటం? అసలు విడాకులివ్వటానికి కారణం లేదు. నేను ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నానుగా అంది. ఆ సంగతి నాకు తెలుసు, దానికి తెలుసు కూడా. అయినా దానికి బుద్ధి లేదు. మన ఇద్దరము ఎన్నిసార్లు బయట తిరిగింది? నువ్వు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చింది? ఎంతసేపు మా ఇంట్లో ఉన్నది? ఎంత రాత్రి వరకు ఉన్నది? బోగట్ట అంతా పోగు చేసింది అన్నాడు. తెలుసుకోవడానికి ఏముంది? నేను మీ ఇంటికి వచ్చాను నిజమే, మీ ఇంట్లో భోజనం చేశాను అది నిజమే. ఇందులో ఏం పోయింది? కానీ మనిద్దరికీ సంబంధం అని నమ్మే బుద్ధిహీనురాలని నేను అనుకోలేదు. నేను పెళ్లి చేసుకోబోతున్నానుగా, ఇంకా తనకెందుకు భయం? ఇదంతా విఠలరావుకి తెలిస్తే తెలుస్తుంది అన్నాడు శేషగిరి. తెలుస్తుంది, ఇందులో ఏముంది? తెలియని నిన్న నాకు కనబడ్డాడు, ఏమీ తెలిసినట్టు చెప్పలేదు అంది. కానీ ఆమె మనసు ఏదో కీడు శంకించసాగింది. ఇదివరకు తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుంది. నిన్న రాత్రి మా ఆవిడ విఠలరావు అడ్రస్ కనుక్కుని అతని ఇంటికి వెళ్ళింది. నిజంగా చెబుతున్నాను, ఒక్కొక్కసారి ఆడవాళ్ళు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో దానివల్ల రాబోయే అనర్థాలను గురించి ఏమాత్రం ఆలోచించరు. అందులో మా ఆవిడ లాంటి ఆవిడ మొగుడు కాస్త చిన్న తప్పు చేసినా ఊరు నాడు ఏకం చేస్తుంది. నీ పెళ్లి చెడగొడతానని ప్రతిజ్ఞ చేసింది అన్నాడు. పైగా మా ఇంటికి పక్కన ఓ ముసలాడున్నాడు. ఆయనకు నీ సంగతి తెలుసట. ఆయనే మొదటగా ముట్టించాడు ఈ నిప్పు అన్నాడు. ఎవరు? అతని పేరేమిటి అని అడిగింది. నరసింహమట.
ముసిలాడు. మొన్న ఈ మధ్యనే భార్య పోయిందట. బంజారా హిల్స్లో పెద్ద ఇల్లుంటే అది అమ్ముకుని ఇక్కడే మా ఇంటి పక్కన ఇల్లు కొనుక్కుని ఉంటున్నాడు. ఆయనకు అస్తమానం నిన్ను గురించి ఎంక్వైరీయే. ఏమో ఆయన కూడా నిన్ను ప్రేమిస్తున్నాడేమో. కర్మ. నరసింహం గారా? తను ఆ రాత్రి శేషగిరి ఇంట్లో నుంచి వస్తుంటే తన ముందు నుంచి వెళ్ళాడు. అయితే ఆయన పనే. మనం ఒక్కొక్కప్పుడు కోపంలోనో మరే సందర్భంలోనో ఏవేవో పిచ్చి మాటలు కూస్తూ ఉంటాం. తదాస్తు అని ఎవరో అంటున్నట్టుగానే అవుతాయి నిజంగా అన్నాడు అటు ఇటు చూస్తూ. అంటే నీ ఉద్దేశం? నీకు అలా ఇష్టం లేదన్నమాట. ఊరికే నాకు ఇచ్చకానికి అంటూ ఉండేవాడివన్నమాట. నా మీద ప్రేమ అనేది ఒట్టి బూటకమా? నా కోసం ఏమేమో చేస్తానంటివే. పెళ్ళం విడాకులిస్తానంటే గజగజలాడిపోతున్నావు. నేను నిజంగా నీ మాట నమ్మి నీకు లొంగిపోయి ఉంటే గంగలో దింపేవాడివన్నమాట అంది అసహ్యంగా శేషగిరిని చూస్తూ. శేషగిరి నీలిమ వంక చూస్తూ ధైర్యంగా, నువ్వు నా ఒక్కడితోనే తిరగావని నమ్మకమేమిటి? ఇంతకుముందు ఎందరిని నమ్మించి వెధవిని చేశావో అలాంటిది నిన్ను చేస్తే ఒప్పించేదేమిటి? నాలాంటి పెళ్ళైన వాడంపడబడి తిరిగితే ఖరీదైన హోటళ్లలో తిండి దొరుకుతుంది, సినిమాలు చూడొచ్చు, ఇంకా అడపదడప పౌడర్లు సెంట్లు గుడాలు సంపాదించుకోవచ్చు. ఎవడైనా పిచ్చాడు వాళ్ళను నిజంగా ప్రేమిస్తే పాతివ్రత్యం నటించి వాణ్ణి అల్లరి చెయ్యొచ్చు. నువ్వు సరిగ్గా అలాంటి దానివే. భాగ్యవంతుడెవడో దొరికాడు పెళ్లి చేసుకుంటానంటున్నావు కనుక ఇన్ని నీతులు చెబుతున్నావు. నీ అంత స్వార్థపరురాలు హృదయం లేని పాషాణము మరొకటి ఉండదు. నీలిమ కోపంతో బుసలు కొడుతూ, నీకెంత పొగరు? నీ ఇష్టం వచ్చినట్టు కూస్తావా? కుక్కలే నా వెంపబడి పెళ్ళం ఉందనే బుద్ధి లేకుండా పెళ్ళం ఊరెళ్ళగానే ఎవతైనా దొరుకుతుందా అని చూసే కుక్కలాంటి వాళ్ళురా మీరు. పెళ్ళం రాగానే నీదేం తప్పు లేనట్టుగా నటిస్తావురా రాస్కెల్. పెళ్లి చెడగొట్టాలని నీకు లొంగలేదని నా సుఖం నాశనం చేయటానికి నువ్వు వేసిన ఎత్తని నేను గ్రహించలేననుకున్నావురా. పెళ్ళైన వాడవు. నీకు ఇప్పుడు పెళ్ళం మంచిదయిందా? ముందు బయటికి నడు. తక్షణం పో ఇక్కడి నుంచి. పోతావా గెంటించమంటావా అని కోపంతో శివమెత్తుతున్నట్టుగా అరవటం మొదలెట్టింది. శేషగిరి వెళ్ళిపోయిన తర్వాత నీలిమ మంచం మీద పడుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టింది. విఠలరావు ఇప్పుడొస్తాడు. ఇప్పుడు అన్నీ సర్దుకుంటాయి. అతనితో తన జీవితం సుఖంగా గడిచిపోతుంది. ఒకవేళ విఠలరావు తన మాటలు నమ్మకపోతే శేషగిరి భార్య నరసింహం గారు తనను గురించి కావలసినంత చెడు చెబితే, నరసింహం గారు చెబితే విఠలరావు నమ్ముతారు. తను ఎంత బుద్ధి లేనిది. తనేమిటి, ఏ ఆడపిల్లైనా సరే పెళ్ళైన మొగాడంపడి తిరిగితే అంతకంటే బుద్ధి లేనిది మరొకటి ఉండదు. దాని గతి అదో గతి అవుతుంది. కానీ తను అదృష్టవంతురాలు. శేషగిరితో కేవలం స్నేహంగానే తిరిగింది. అసలు శేషగిరిని తను ఓ మనిషిగా చూసిందెప్పుడు? కానీ ఆశ్చర్యం, అతనితో అలా ఎందుకు తిరిగిందో తలుచుకుంటే. విఠలరావు తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తను అతని నీడలో సుఖంగా ఉండగలదు. తను ప్రేమించినంతగా తను అతనిని ప్రేమించలేదు. ఇక ముందు తను అతనిని ప్రేమించాలి అనుకుంది. టైం 1 గంట అయ్యింది. విఠలరావు 12:30 కల్లా వస్తానని చెప్పాడు. మనసు గందరగోళమైంది నీలిమకు. విఠలరావుకు చెప్పిన టైంకు అరగంట ముందే రావటం అలవాటు. నీలిమ అందుకు విసుక్కునేది కూడా. 1:30 అయ్యింది. ఇక లాభం లేదని పని మనిషితో, నేను విఠలరావు గారి ఇంటికి వెళుతున్నాను. ఆయన టెలిఫోన్ చేసినా లేక వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పు అని బయలుదేరింది. 10 నిమిషాల్లో బంజారా హిల్స్ చేరింది టాక్సీ. టాక్సీకి డబ్బులిచ్చి పంపేసి గేటులో నుంచి ఇంటి దగ్గరకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. కానీ ఎంతసేపటికి ఎవరూ తలుపు తీయలేదు ఎందుకో. ఆమెకు నరసింహం గారు జ్ఞాపకం వచ్చాడు అప్పుడు. ఆయన శేషగిరి చెప్పినట్లు తనంటే అసహ్యంగా తలుస్తున్నాడా? ఆయనకు తను చేసిన అపకారం ఏమీ లేదు. దురదృష్టం, తను వాళ్ళింట్లో ఉండగా ఆయన భార్య పోయింది. ఆయన ఆ రోజున చాటుగా విన్నది తను నిజంగా అనుకోకుండా అన్నది, శాస్త్రిని రెచ్చగొట్టడానికి. కానీ తన దురదృష్టం, నరసింహం గారి భార్య ఆదిలక్ష్మమ్మ గారు బ్రతికి ఉన్నట్టయితే తన బ్రతుకు ఇలా అయి ఉండేది కాదు. కావమ్మ ఎప్పుడూ తను దెప్పి పొడుస్తూ ఉండేది. నువ్వు మీ అమ్మలాంటి దానివే. తన తల్లి తల్లి అని చెప్పుకోదగ్గది కాదు. నిజాయితీ లేని స్వార్థపరురాలు. తన సుఖం కోసం కన్న కూతురిని కట్టుకున్న మొగుడిని వదిలేసినావిడ. తనైతే తల్లిని చూడలేదు. కానీ కావమ్మ తన తల్లిని గురించి చెప్పన మాటలే. అయినా కావమ్మ తనని ఎంతగానో ప్రేమించింది, పెద్దదాన్ని చేసింది. తను మాత్రం ఆమెను ఏ విధంగానూ సంతోషపెట్టలేదు. ఇంతలో తలుపు తెరిచి ఒక మనిషి వచ్చి, ఎవరు కావాలి అని అడిగాడు నీలిమను. విఠలరావు గారు ఉన్నారా? ఏదో చూసి భయపడుతున్నట్టుగా భయంగా అడిగింది. ఉన్నారమ్మా అన్నాడు. నీలిమ గది దగ్గరకు వెళ్ళి తలుపు తట్టి,
లోపలికి రావచ్చునా అని అడిగింది. లోపలికి రావచ్చు అన్నారు ఎవరో కానీ. నీలిమ తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. శాస్త్రి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాడు. విఠలరావు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్నాడు. నీలిమ అడుగు పెట్టగానే ఇద్దరూ మాట్లాడుతున్న వాళ్ళు హఠాత్తుగా మానేశారు. గది నిశ్శబ్దమైపోయింది. నీలిమకు ఆపాదమస్తకం గొలుసులతో బంధించినట్టయింది. ఎవరూ మాట్లాడలేదు. విఠలరావే, నీకు ఫోన్ చేశాను, పని మనిషి బయటకు వెళ్ళిపోయారని చెప్పింది అన్నాడు చాలా శక్తి కూడ తీసుకుని. నీలిమ, అవును, మీరు ఆలస్యం చేస్తే మీకు ఆలస్యం చేయడం అలవాటు లేదు. ఏదో జరిగి ఉంటుందని భోజనం చేద్దామని అని అన్నది కష్టం మీద. శాస్త్రి, నేను వెడతాను అంటూ బయలుదేరిపోయాడు. వెళ్ళొద్దు నీలిమ అన్నాడు విఠలరావు. నేను వెళ్ళాలి అంటూ నీలిమను పలకరించకుండా కనీసం ఆమె వైపన్నా చూడకుండా తలుపు దగ్గరగా లాగి వెళ్ళిపోయినాడు. నీలిమ హృదయంలో విఠలరావు అన్న మాటలు వెళ్ళొద్దు శాస్త్రి, వెళ్ళొద్దు అని మారుమోగినాయి. ఇదంతా నిజమా నీలిమ అన్నాడు తడబడుతూ. నిజంగా మీరు ఎందుకని మామూలుగా మాట్లాడటం లేదు అంది. మేము నువ్వు వచ్చే ముందు శేషగిరిని గురించి మాట్లాడుతున్నాము. బహుశా శేషగిరి నీ దగ్గరకు వచ్చి చెప్పి ఉంటాడు. నేను ఊళ్ళో లేనప్పుడు నువ్వు ప్రతిరోజు తిరిగిన మాట నిజమేనా? నువ్వు అతని ఇంట్లో అర్ధరాత్రి వరకు గడిపిన మాట నిజమేనా? నువ్వు ఇదంతా అబద్ధమని చెబితే నేను నమ్మొచ్చు, కానీ అతని భార్య స్వయంగా వచ్చి చెప్పినప్పుడు నమ్మకుండా ఉండటం ఎలా? ఒక్కొక్కప్పుడు నువ్వు రాత్రంతా కూడా అతనితో ఉన్నమాట అసత్యమా అంటూ ఇహ అడగలేక ఆగిపోయినాడు. నీలిమ మహా నిబ్బరంగా, శేషగిరి నన్ను ప్రేమించిన మాట నిజమే, లేక నటించాడు. మీరు శాంతం విని అర్థం చేసుకుంటే ఇదంతా అబద్ధమని గ్రహిస్తారు అన్నది. నువ్వు రాత్రులు అతనితో గడపడం అబద్ధమా అని మళ్ళీ అడిగాడు. కానీ ఏమీ తప్పు చేయలేదే, చాలా మంచి స్నేహితులు. ఒంటరిగానా? అవును. నేను మరో ఆడదానితో అలా ఉంటే సహిస్తావా? మీరు వేరు, మీ జీవిత విధానమే వేరు. మీరు ప్రేమిస్తున్నట్టయితే అతని భార్య అతనికి విడాకులివ్వబోతుందని నీకు తెలుసా? నీలిమ ఏదో చెప్పబోయింది, కానీ ఆమె పెదవులు కదల్లేదు. నరసింహం గారు ఆ ఇంటి పక్కనే ఉంటున్న సంగతి నీకు తెలుసా? ఆయన మీ చర్యలన్నీ చూశారని గ్రహించావా అని ఒక్కొక్క ప్రశ్నే ముద్దాయిని జడ్జి అడిగినట్టు అడగటం మొదలెట్టాడు విఠలరావు. నరసింహం గారు ఎప్పుడూ నన్ను అసహించుకుంటున్నారు. మీకు చెప్పాను ఆయన నన్ను ద్వేషిస్తున్నారని అన్నది ఏడుస్తూ. నేను ఆయన్ని చాలా కాలం నుంచి ఎరుగుదును. అలాంటి వాడు కాదు ఆయన. మీరు ఆయన్ని నమ్ముతారు కానీ నన్ను నమ్మరా అంది. నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు కనుక నన్ను ప్రేమించి ఉన్నట్టయితే నేను ఒంటరిగా రాత్రంతా ఇంకో ఆడదానితో ఉన్నాను ఏమీ చేయకుండా అంటే నువ్వు నమ్ముతావా? నేను అల్లరిదాన్నే ఒప్పుకుంటాను, కానీ అమాయకురాల్ని చెడ్డదాన్ని కాదు. మీరు ఊళ్ళో లేరు. ఒంటరిగా ఉండటం మూలాన విసిగొచ్చింది. నాకు ఒంటరిగా ఉండటం అలవాటు లేదు. ఎవరో ఒకరు నా స్నేహితులు కూడా ఉండాలి. సరదాగా కబుర్లు చెబుతూ. నేను చాలా కాలం నుంచి శేషగిరిని ఎరుగుదును. అతను కేవలం స్నేహితుడు. విఠలరావు అవతల వైపుకి తిరిగి, నేను నా భార్యను నమ్మేటట్టుగా ఉండాలి. ఇంత జరిగిన తర్వాత నేను నిన్ను నమ్మలేను నీలిమ అన్నాడు. అతని వంక నిస్సహాయురాలిగా చూస్తూ నిలబడిపోయింది. తను విఠలరావుని నమ్మించగలను అనుకుంది. చివరకు తను ఎవరికీ పనికి రాకుండా ఒంటరిదైపోయింది. కావమ్మ చెప్పిన మాటలు నిజమైనాయి. విఠలరావు కిటికీ దగ్గర నిలబడి చూస్తూ, నేను చాలా విచారిస్తున్నాను నీలిమ. బహుశా నాది తప్పు కావచ్చు. నాకు ఒక అభిప్రాయం ఉండేది, అది తప్పు అని తెలిసిన తర్వాత నేను మార్చుకోలేను అని. ఏమీ చెప్పలేకపోయి ఆగిపోయినాడు. గదంతా నిశ్శబ్దపు పొరేసిపోయి భయంకరంగా ఉంది. ఇహ పెళ్లి లేదు, పేటాకులు లేదు అని పదే పదే అనుకోసాగింది. తనలో ఆ ఇల్లు, బంజారా హిల్స్లోని ఇల్లు, రక్షణ అన్నీ తీసివేసుకోబడ్డాయి. చివరకు చాలా కఠినంగా, అయితే మీరు నన్ను పెళ్లి చేసుకోరన్నమాట అని అంది. నేను చేసుకోలేను అన్నాడు విఠలరావు అతని వంక చూస్తూ. నేను ప్రమాణం చేసి, నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎప్పుడూ మీకు కృతజ్ఞురాలిగా ఉన్నానని చెప్పినా నమ్మరా? నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రమాణాలు చేసినా మన పెళ్లి జరగదు అని కఠినంగా చెప్పాడు. మీరు నన్ను గురించి చెడు మాత్రమే వినటానికి రెడీగా కూర్చున్నట్టున్నారు. మీ ప్రేమ చాలా తమాషా అయినదేనే అంది నవ్వుతూ. అప్పుడు విఠలరావు సీరియస్గా నీలిమ వైపు తిరిగి, నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. ఆ సంగతి నాకు తెలుసు. అయినా సరే సంతృప్తి పడ్డాను. నేను నువ్వు మారతావని చాలా ఆశపడ్డాను. నా అంత బుద్ధి లేనివాడు మరొకడుండడని ఇప్పుడు తెలుసుకున్నాను. నీకు నేనంటే విసుగు పుట్టింది. నీ జీవితంలో ఇంకా కొంతమంది మగాళ్ళున్నారు.
ఇప్పుడు పడ్డ బాధ కంటే ముందు ముందు చాలా బాధలు పడవలసి వచ్చేది. నేను నా పెళ్ళం ఇతరులతో తిరుగుతుంటే సహించి ఊరుకునే ఔదార్యం లేనివాడిని. కనీసం చిన్న చిన్న విషయాల్లో కూడా సహించలేని మనస్తత్వం నాది. నీకు ఏ రకంగా సహాయం చేయమన్నా చేస్తాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను అన్నాడు ఖచ్చితంగా. మీకు పరిహారం చెల్లించి వదిలించుకుందామని అనుకుంటున్నారా? బహుశా నా చేత ఉత్తరోత్తర ఏ ఇబ్బంది ఉండకుండా ఉండగలందులకు బాండ్ కూడా రాయించుకుంటారనుకుంటానే. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పినందుకు పరిహారం ఇస్తారన్నమాట అంటూ హేళనగా అంది. విఠలరావు బాధతో ములికాడు. కాస్త మనశ్శాంతి పొందటానికి అన్నట్లు నీలిమ అతని దగ్గరగా వచ్చి, విఠలరావు గారు, నేను మీకు ప్రమాణం చేసి చెబుతున్నాను మరొకసారి, నేను సిగ్గుపడే పని ఏమీ చేయలేదు. నేను పెరిగిన పెంపకం వల్ల నా ప్రవర్తన మీకు అనుమానం కలిగించేదిగా ఉండొచ్చు. నేనెప్పుడూ శేషగిరిని ప్రేమించనూ లేదు. నేను మీకిచ్చిన మాట మీదనే ఉన్నాను. మీరు నన్ను ఏమాత్రం ప్రేమించినా నన్ను క్షమించండి, మాట నిలుపుకోండి అంది కాస్త ప్రాధేయపూర్వకంగా. మళ్ళీ, నేను నిన్ను ప్రేమించలేకపోతే ఆ కాస్త అవకాశం తీసుకుని మెత్తబడతాడేమోనని మీరు ఎందుకు అలా కఠినంగా మాట్లాడతారు? మీరు నా వంక చూడండి, నా వంక చూడండి విఠలరావు గారు, ప్లీజ్ ఒక్కసారి నా వైపు తిరిగి చూసి మాట్లాడండి అంది. మొట్టమొదట మొండికేశాడు, కానీ క్రమంగా మెత్తపడిపోయి ఆమె వంక చూశాడు. ఇద్దరూ కొన్ని క్షణాలు ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత మళ్ళీ తల తిప్పేసుకున్నాడు. ఇక తన ప్రయత్నం ఆఖరు అయిపోయిందని గ్రహించింది నీలిమ. ఇంతకుముందు ఈ అవిటివాడంటే తనకు ఇష్టం లేకపోయినా తేలిగ్గా దారికి తీసుకురావచ్చు అనుకున్నది. ఇప్పుడు శతముండి మార్చటం తన వల్ల కాదు సరికదా, ఎవరి వల్ల కాదు. ఇలా ఎలా మారిపోయాడా అని ఆశ్చర్యపోతూ మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా, ఇదంతా బహుశా మీ మిత్రుడు శాస్త్రి సలహా అనుకుంటాను అంది కసిగా. కాదు, ఎన్నటికీ కాదు. శాస్త్రి నన్ను మరిచిపోయి క్షమించమనే చెప్పాడు అన్నాడు. చాలా కృతజ్ఞురాలిని. మళ్ళీ అతను కలిస్తే నా కృతజ్ఞతలు అని చెప్పండి. అతని దయాగుణానికి నా నమస్కారాలని కూడా చెప్పండి. అతను కాకపోయినా, మీరు లేకపోయినా, అసలు ఎవరు లేకపోయినా బ్రతకగలను. అసలు ఏ మగాడు నాకు అవసరం లేదు. ఇదివరకల్లా ఒంటరిగా ఎలా బ్రతికానో ఇక ముందు కూడా అలాగే బ్రతకగలను అంది. ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది. రోడ్డు మీదకు రాగానే బాగా ఆకలేసింది. వెంటనే అక్కడ ఉన్న ఇరానీ హోటల్లో దూరి ఏదో ఇంత తిని టీ తాగి బయటికి వస్తుంటే శాస్త్రి తల్లి గుర్తుకొచ్చింది. చార్మినార్ చౌరస్తా దగ్గర ఇరానీ హోటల్లోనే శాస్త్రి తల్లితో మొదటిసారిగా పరిచయం అయింది అనుకుంది నవ్వుకుంటూ. ఆవిడని చూసినప్పుడు ఆదిలక్ష్మమ్మ గారి కళ్ళల్లో మెదిలింది. విఠలరావు మొండివారిపోయినాడు. ఆలోచన లేకుండా తొందరగా కనీసం మర్యాద పాటించకుండా ఓ నిర్ణయానికి వచ్చాడు. బహుశా అతని దృష్టిలో అది రైట్ కావచ్చు. విఠలరావు స్థానంలో శాస్త్రి ఉంటే ఎందుకొచ్చిన ఆలోచనలు అనుకుంటూ ఇప్పుడేం చేయాలి అనుకుంది. శేషగిరి భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, అమ్మో అది రాక్షసి, పీకి పాకం పెట్టేస్తుంది. దాని మొగుడు అంత చేస్తే అది మొగుడిని ఒక్క మాట అనకుండా తప్పంతా నాదే అంది. అలాంటిది ఇప్పుడు తన మాట ఎందుకు వింటుంది? పైపెచ్చి ఇంకా ఆ చుట్టుపక్కల అంతా అల్లరి చేస్తుంది. శేషగిరి అనుకున్నట్టుగా వాడి సంసారం పాడవుతుంది. ముందు ఆ విఠలరావు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఎవరికీ కనపడకుండా ఎక్కడికన్నా పోవాలి అనుకుంటూ ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సామాను సర్దుకుని విఠలరావు ఇచ్చిన ప్రతిదీ వదిలేసింది. ఇంతవరకు ఇలాంటి ఒంటరితనం ఎరగదు. ఇదివరకు కనీసం కావమ్మ అన్న ఉండేది. ఇప్పుడు లోకంలో తనవాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు. ఉండటానికి కావమ్మ ఇల్లు ఉంది. కావమ్మ లేని ఇంట్లో తానొక్కతే ఉండలేదు. అది కూడా అద్దెకు ఇచ్చేసి ఆ డబ్బు తను ఉండే చోటికి వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. ఆయన నేను చచ్చిన దాని కింద లెక్క అనుకుంది. తలుపు చప్పుడయింది. బహుశా విఠలరావు కోపం తగ్గి క్షమాపణ చెప్పటానికి వచ్చి ఉంటాడనుకుంది. కాకపోతే శేషగిరి కావచ్చు. పని మనిషి తలుపు తీయగానే శాస్త్రి తల్లి వచ్చింది. నీలిమకు అయోమయంగా ఉంది. నీలిమ ఎదురుగా వెళ్ళి శాస్త్రి తల్లికి నమస్కారం చేసి తీసుకువచ్చి కూర్చోబెట్టింది సోఫాలో. ఏమా గుర్తుపట్టావా? ఇంతకుముందు కలుసుకున్నాం ఒకసారి అంది శాస్త్రి తల్లి. అయ్యో గుర్తులేకం, శాస్త్రి గారి తల్లి. మీ కుక్క ఎలా ఉంది? దానికేం, బాగానే ఉంది. నేను మీ ఇంటికి అనుకుని బయలుదేరినట్టయితే దాన్ని కూడా తీసుకువచ్చేదాన్ని అంటూ నీలిమ తల మీద చేయి వేసి ప్రేమతో నిమురుతూ, నేను చెప్పా పెట్టకుండా వచ్చానని ఆశ్చర్యంగా లేదు. మా అబ్బాయి నీ సంగతి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు శాస్త్రి. వాడే ఇవాళ పోరి నన్ను పంపించాడు నిన్ను చూసి రమ్మని అన్నది. చాలా సంతోషం. మీకు నా మీద ఆ మాత్రం అభిమానం ఉన్నందుకు.
మొన్న ఈ మధ్య మీ తాలూకు బంధువు ఎవరో చచ్చిపోయినారని చెప్పాడు అంది శాస్త్రి తల్లి. అవునండి, ఆమె మా నాన్న మేనత్త. చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. మా అబ్బాయి నువ్వు ఒంటరిగా ఉన్నావు, పోయి చూసి రమ్మన్నాడు. నీకు ఏ ఇబ్బంది లేదు కదా? అదేమిటండి, నా మీద ప్రేమతో మీరు చూడటానికి వస్తే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని సర్దుకుంటూ ఉంటే మీరొచ్చారు. ముందు కాఫీ తాగండి అని పని మనిషి తెచ్చిన కాఫీ ఆమెకి ఇచ్చి తను ఒక కప్పు తీసుకుంది. మా అబ్బాయి చెప్పాడు నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావని. విఠలరావుకు నీకు పెళ్ళని చెప్పాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీలిమ వినిపించుకోనట్టుగా ఏటో చూసింది. అది ఈ జన్మకు కాదు సుమా అని మనసులో అనుకుంది. పొద్దున నువ్వు విఠలరావు ఇంటికి బంజారా హిల్స్కు వచ్చావని మా అబ్బాయి చెప్పాడు అంది. చాలాసార్లు ఇంతకుముందు చూశాను మీ అబ్బాయిని, సరసగారితో కూడా అని సరస సంగతి ఎత్తింది. సరసని నువ్వు చూసావా ఏమిటి? చాలా మంచిది. మీ అబ్బాయికి ఆమె అంటే అంత ఇష్టమా? ఇష్టమే అనుకుంటాను, లేకపోతే ఎందుకు కలిసి తిరుగుతారు? అలాగా, పరధ్యాస గాని శాస్త్రికి ఇంకో ఆడదంటే అంత ప్రేమ ఉందని తెలుసుకుని శాస్త్రి అంటే అసహించుకోవటం మొదలెట్టింది. అందరూ అంతే. శేషగిరి, విఠలరావు, చివరికి శాస్త్రి కూడా. ఆ నరసింహం గారు స్వంతంగా స్కూలు పెట్టుకుంటానంటే ఓ బిల్డింగ్ కొని ఇచ్చారు. ఆయనకు మావాడంటే చాలా ప్రేమ. పిల్ల జల్ల ఎవరూ లేరు అంది. తొందరగా పెళ్లి కూడా చేసేయండి అంది. నాకు తొందరగానే ఉంది. నన్ను వదిలిపెట్టి ఉండడు. నాకు వాడి సుఖం కంటే ఏం కావాలి? నేనెంతకాలం ఉంటాను అంది. అందరూ సుఖంగా ఉండాలనే కదా కోరుకునేది అంది నీలిమ. నువ్వు విఠలరావు కలిసి మా ఇంటికి రావాలి. పెళ్ళైతే మర్చిపోతారేమో అంది. అలాంటిది ఏమీ జరగదులేండి అన్నది రెండర్థాలు వచ్చేలాగా. శాస్త్రి తల్లి నీలిమ వంక చూసి, ఏమ్మా నీ ఒంట్లో బాగున్నట్టు లేదు, కళ్ళు వాచిపోయినాయి అంది. ఏమీ లేదండి, మీకు నా మీద ఉండే ప్రేమ చేత అలా అనిపిస్తుంది. నేను బాగానే ఉన్నాను. ఈ జీవితం ఎన్నాళ్ళు ఉండదు. వీలైనంత తొందరలో కావలసిన సుఖాలు పోగు చేసుకోవాలి 2 చేతులతో అంది వేదాంత ధోరణిలో ఆవిడ. నా చేతులు ఖాళీయేనండి అనుకుంది మనసులో నీలిమ. సరే వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది శాస్త్రి తల్లి. నీలిమకు చెప్పలేనంత నీరసం వచ్చి పక్క మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. ఎవరో 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 తన గుండెల్ని పట్టుకుని పిండేస్తున్నట్టుగా బాధపడటం మొదలెట్టింది. తలుపు చప్పుడైంది. నీలిమ తలెత్తి చూసింది. ఎవరొచ్చినా ఏం లాభం లేదనుకుంది. చాలా ఆలస్యం అయిపోయినట్టే అసహ్యంగా తోచింది ఆమెకు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా తన సామాన్లు ఉన్న సంచి పుచ్చుకుని పక్కదారి వెంట రోడ్డున పడి అటు ఇటు చూడకుండా గబగబా నడపటం మొదలెట్టింది. రోడ్డం పడి చావంటే భయం కాదు, ఆమెకి జీవితం అంటేనే భయం పట్టుకుంది. లిబర్టీ దాటింది. ట్యాంక్ బండ్ కట్ట కిందుగా నడుస్తుంది. అక్కడ ఎలక్ట్రిక్ దీపాలు కొన్ని వెలక్కపోవటం వల్ల చీకటిగా ఉంది. నెమ్మదిగా కట్ట ఎక్కి బోట్ క్లబ్ దగ్గర ఉన్న గోరిలాలో నుంచి హుస్సేన్ సాగర్ వైపుకు చేరుకుంది. బోట్ క్లబ్ వెనకాల హుస్సేన్ సాగర్ కట్ట మీద నిలబడి ట్యాంక్ బండ్ వైపుకు చూస్తే వరుసగా ఉన్న విద్యుత్ దీపాలు తన వంక చూసి నవ్వుతున్నట్లుగా ఉన్నాయి. నాచుతో కూడిన నీటి వాసన వేస్తుంది. పొద్దున బంజారా హిల్స్లో విఠలరావు ఇంట్లో విఠలరావు, శాస్త్రి తన వైపు, ఆ దీపాలు తన వైపు చూస్తున్నట్టే చూశారు అనుకుంది. తన బ్రతుకు కొన్ని క్షణాలు మాత్రమే. ఎవరిదో చెయ్యి భుజం మీద పడ్డది. నీలిమ వెనుతిరిగి చూసింది. కళ్ళు పెద్దవి చేసి పరీక్షగా. ఒళ్ళు వణికింది. ఆపాదమస్తకము. పెదవులు మాత్రం కదిలినాయి. మాటలు మాత్రం లేవు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఆ నిశ్శబ్దంలో. నీలిమ ఒళ్ళు గిర్రున తిరిగి పడబోతుంటే పట్టుకుంది అవతల వ్యక్తి చెయ్యి. ఆ చెయ్యే పట్టుకుని ఆపకపోతే నీలిమ శరీరం హుస్సేన్ సాగర్లో తేలేది. చాలా కష్టం మీద నిలదొక్కుని నవ్వటానికి ప్రయత్నిస్తూ, నువ్వా నా వెంటపడ్డది? అవును. నేను బయలుదేరే ముందు ఇంటికి వచ్చింది కూడా నువ్వేనా? అవును. ఏడుస్తూ, ఎందుకు నా వెంటపడ్డావు? నువ్వు ఏం చేయబోతావో నాకు తెలుసు కనుక వెంటపడ్డాను. అంటే నీ ఉద్దేశం ఈ హుస్సేన్ సాగర్ని సమస్యకు పరిష్కారం కాదు. నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు. హుస్సేన్ సాగర్ ఏమిటి, పరిష్కారం ఏమిటి అంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం బాగుండదు. పద. ఎక్కడికి? ఇంటికి. నువ్వు నా వెంట పడటం ఏమీ బాగుండలేదు. నాకు చాలా అసహ్యంగా ఉంది. నేను ఎక్కువసేపు ఓపిక పట్టలేను. పైగా ఈ వేళ్లప్పుడు చన్నీళ్లలో దిగి బట్టలు తడుపుకోలేను. నువ్వు నీ పని చేస్తుంటే నేను ఒడ్డున బొమ్మలా చూస్తూ నిలబడటం నాకు చేత కాదు అన్నాడు. జనం పోగైతే నీకు ఎంత పబ్లిసిటీ వస్తుందో అన్నది. నీకు మాత్రం అన్నాడు.
ఇంతలో వాన తుంపరలు పడటం సాగించినాయి. నేను నీతో చచ్చినా రాను అంది. రోడ్డు మీదకు లాక్కుపోయి ఆ దారిన పోతున్న టాక్సీ ఆపి ఆమెను అందులోకి లాగి తలుపు వేసి అప్పుడు చెయ్యి వదిలాడు. నన్ను విఠలరావు ఇంటి దగ్గర దింపు అన్నది. అది మంచి మాట. డ్రైవర్ సుల్తాన్ బజార్ పోనివ్వు అన్నాడు. టాక్సీ విఠలరావు ఇంటి దగ్గరకు రాగానే ఆపమన్నాడు. డ్రైవర్ ఆపాడు. డబ్బులిచ్చి పంపించాడు అతను చెయ్యి పట్టుకోకపోతే విదిలించుకుని గబగబా ఇంట్లోకి పోతూ గుడ్ బై అంది. నేను వస్తున్నాను నీతో పాటు ఇంట్లోకి అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు ఒంటరిగా ఉన్నా నా వెంటపడి లోపలికి రావటానికి సిగ్గేయటంలా? నాకెందుకు సిగ్గు అంటూ ఆమెతో పాటు లోపలికి వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు. అతడు ఆమె దగ్గరగా కూర్చుని ఇంచుమించు ఆమెకు తగులుతూ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నీలిమా అన్నాడు. ఎందుకు చేసుకోవాలి నిన్ను? ఎందుకంటే నువ్వు నా దగ్గర సుఖంగా సురక్షితంగా ఉండగలవు కనుక. మంచిగా అని కూడా ఎందుకనలేదు. కావాలంటే మంచిగా కూడా. కాస్త స్థిమితపడి అతని వంక దీనంగా చూస్తూ నువ్వు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతావా నన్ను గురించి నిజమని? వాళ్ళు ఏం చెప్పారేమిటి? నేను బాగా నీకు తెలుసు. నా ఉద్దేశంలో నువ్వు స్వార్థపరురాలివి, కాస్త బుద్ధి లేని దానివి, అంతకంటే చెడేం లేదు అన్నాడు. నీలిమ 2 చేతుల్లో ముఖం దాచుకుంది. అతని చేతులు ఆమె భుజం మీద ఉంచి మొహం అతని వైపుకు తిప్పుకోవటం చూసి ఏమీ మాట్లాడలేకపోయింది. నిన్ను గురించి నేను మంచి విన్నాను, చెడు విన్నాను అంటూ నాకు ఏవి పెద్ద పెద్ద కోరికలు లేవు. కానీ నువ్వు నా దగ్గర ఉంటే సుఖంగాను సురక్షితంగాను ఉంటావని చెప్పగలను. మిగతా విషయాలు వదిలేసే. నేను సరిగ్గా ఉండకపోతే తన్ని తగలేస్తాను. నువ్వు ఏం చెబుతున్నావో అర్థం చేసుకుని చెప్పటం లేదు. నేను తప్పు చేసినా నన్ను నువ్వు ద్వేషించలేవు. మనం పెళ్లి చేసుకుంటే నాకు దరిద్రం అంటే అసహ్యం. మనం అప్పుడు పోట్లాడుకుంటాం అంది. నాకు అవన్నీ తెలుసు అతని వంక ఛాలెంజ్ చేస్తున్నట్లుగా చూస్తూ. అప్పుడు నేను నిన్ను వదిలేసి ఎవరితోనన్నా వెళ్ళిపోతే? నువ్వు అలా ఎన్నటికీ చేయవు అన్నాడు. అతనికి దూరంగా జరిగి నువ్వు నన్ను వెంట పడకుండా ఉన్నట్లయితే అని ఆమె ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే అందుకుని నేను నిన్ను తప్పకుండా వెంటనే ఉండి ఎక్కడికి వెళ్ళినా పట్టుకునేవాణ్ణి అన్నాడు. నీలిమ మళ్ళీ అతనికి దగ్గరగా జరిగి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చాలా చాలా ఎక్కువగా అంటూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇల్లు విఠలరావుది కదా? కాదు, నీది. నాకేమీ అర్థం కావటం లేదు. విఠలరావు ఇల్లు నా ఇల్లు ఎట్లా అవుతుంది అన్నది. నేను చెప్పాగా అన్నాడు. మరి శేషగిరి, పెళ్ళాము, గొడవ అవన్నీ మరిచిపో అని నవ్వుతూ ఇంతకాలానికి నిన్ను గురించి ఆలోచించావు నువ్వు అన్నాడు. నువ్వు ఇప్పటికి ధైర్యం చేయగలిగావు అంది వెక్కిరిస్తూ. నిన్ను గురించి కూడా నా గురించి నిన్ను ఆలోచించమని కోరలేదే. ఈ ప్రపంచంలో నువ్వు కోరేదే అది అని తెలియదా? కాసేపు ఊరుకుని ఇవాళ సాయంకాలం మీ అమ్మ వచ్చింది అన్నది. నాకు తెలుసు అన్నాడు శాస్త్రి. నువ్వు సరసా పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పింది. శాస్త్రి ఏమీ మాట్లాడలేదు. నీలిమే నేను చెప్పేది వినబడటం లేదా అంది. జవాబు చెప్పవలసిన పని లేదు. నేను నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నాను. నేను చేసుకోను. ఇలా రా నువ్వు తల ఆడిస్తూ రాను అంది. రా అన్నాడు. ఆమె వణకటం మొదలెట్టింది. భయపడ్డావా? అవును అని తలాడించింది. ఎందుకు? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలేమోనని అంటూ దగ్గరికి వచ్చింది. శాస్త్రి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. నీలిమ తల వంచుకుని ఉండిపోయింది. ఇంతలో తలుపు కొట్టారు. వచ్చిన వ్యక్తి తప్పకుండా విఠలరావు అయి ఉంటాడని గట్టిగా అనుకుంది. విఠలరావు తనని వదులుకుంటాడంటే ఇంకా నమ్మలేకుండా ఉన్నది. తను ఇంకా అతన్ని కోరుతున్నదా? హాలులో నిలబడిపోయింది. విఠలరావు అయితే డబ్బు, రక్షణ అన్నీ ఉంటాయి, కానీ ఇంకా తను అతన్ని కోరుతున్నదా? శాస్త్రి అయితే ప్రేమ, అభిమానం, ఆదరణ, సుఖం లభిస్తాయి. ఇంతవరకు ఎవరినన్నా లెక్క చేసింది అంటే అతనే, శాస్త్రి. అతనొక్కడే తనకు శాంతి చేకూర్చగలడు. కానీ అతనితో జీవితం గడపటం చాలా కష్టం. ప్రతిదానికి కష్టపడి సమకూర్చుకోవాలి. డబ్బు ఉండదు, తరచుగా పోట్లాటలు. ఒక్కొక్కప్పుడు తను అతనిని అసహించుకునే పరిస్థితి కూడా రావచ్చు. లేచిపోదామని అనిపించనూవచ్చు. అప్పుడప్పుడు మళ్ళీ తలుపు చప్పుడైంది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా శేషగిరి. నీలిమ నన్ను లోపలికి రాని అంటున్నాడు దారికి అడ్డంగా నిలుచున్న నీలిమతో. ఏం కావాలి నీకు అన్నది. నువ్వు అన్నాడు. చాలా ఆలస్యంగా వచ్చావు అంది అతన్ని చూసి నవ్వుతూ. ఇంకా ఆలస్యం కాలేదు. నేను బుద్ధి లేకుండా ప్రవర్తించాను.
నేను అందుకు ఎంత విచారిస్తున్నానో నీకు తెలియదు. లోపలికి రానివ్వు. నీ ఇష్టం. రావాలనుకుంటే రావచ్చు. కానీ నేను ఒంటరిగా లేను. ఒంటరిగా లేవు. శాస్త్రి ఉన్నాడు లోపల. శాస్త్ర? ఆ సంగీతం వాడు. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. పిలవమంటావా శాస్త్రిని? శేషగిరి నీలిమ వంక ఆశ్చర్యంగా చూస్తూ, నాకేం బోధపడటం లేదు నీలిమ. ఏమిటి సంగతి? వాడేం చేస్తున్నాడు ఇక్కడ? పొమ్మని ఇక్కడి నుంచి అన్నాడు దర్జాగా. నువ్వే ముందు ఇక్కడి నుంచి పోతే మంచిది. కాకపోతే శాస్త్రిని పిలవాల్సి వస్తుంది. అతను నిన్ను మర్యాదగా పంపిస్తాడు అంది. అంత శ్రమ అవసరం లేదు అని గొణుక్కుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు శేషగిరి. శేషగిరి వెళ్ళిపోగానే తలుపు వేసి వచ్చింది నీలిమ. నీలిమకు ఏమిటో నీరసం ఆవహించింది. తన బ్రతుకు చివరకు ఇలా తయారైందేమోనని. గదిలోకి శాస్త్రి రావటం చూసింది. చేత్తో కళ్ళు మూసుకుంది. శాస్త్రిని చూసే ధైర్యం లేక శాస్త్రి ఆమె భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఎదురు తిరిగి అతన్ని తోసి పారేసి, నన్ను పోనివ్వు, లేకపోతే జీవితాంతం విచారిస్తావు. నేను నీకు తగిన దాన్ని కాదు. ఆలస్యం కాకముందే నా నుండి తప్పుకుని పారిపో అని గోలపెట్టింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది నీలిమ. మనం మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచి చూస్తే అన్నాడు నవ్వుతూ. నేను చాలా స్వార్థపరురాలను, గర్విష్ఠిని, పనికిరాని దానిని శాస్త్రి అంటూ ఎక్కి ఎక్కి ఏడవటం మొదలెట్టింది. శాస్త్రి ఆమెను ఇంకా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని, ఎందుకు ఇంతగా ఇదవుతావు? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? మనం అనవసరంగా టైం వేస్ట్ చేశాం, పిచ్చి పిచ్చి ఆలోచనలతో. నువ్వు నాకు తెలియని విషయాలు చాలా చెప్పాల్సి ఉంది. ఎందుకు చెప్పవు? హాయిగా కబుర్లు చెప్పగా ఎందుకు పాతవి తవ్వుకుని ఏడుస్తావు అన్నాడు. ఈ విడాకులు గొడవే నన్ను బాధ పెడుతుంది. నా మూలంగా వాళ్ళు కాపురం చెడిపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది అన్నది. దానికోసం నువ్వు ఏమీ బాధపడక్కర్లేదు. మనిద్దరం కలిసి వెళ్ళి వాళ్ళకు నచ్చ చెప్పి రాజీ కుదురుద్దాం. అంతే బస్. నువ్వు ఇలాంటి వాటికి చీటికి మాటికి ఏడుస్తూ ఉండకూడదు అన్నాడు. నాకు ఓ సందేహం. ఏమిటి? మనం సుఖంగా బతకటం ఎలా? అదా, నీకు ఆ బెంగ అక్కర్లేదు. నువ్వు కోరుకున్నట్లుగానే జరిగింది. నరసింహం గారు ఆస్తంతను మనిద్దరికే రాశారు. ఈ ఇల్లు నీదే, విఠలరావుది కాదు. ఆయన నీకు చెప్పొద్దని చేశారు. నీకు ఏ విషయంలో శేషగిరి అపకారం చేస్తాడో అని ఆయన వాడింటి పక్కనే చేరి మీ ఇద్దరిని ఓ కంట కనిపెట్టే ఉన్నాడు. సమయానికి ఆయన అక్కడికి రాకపోతే శేషగిరి నిన్ను... అయితే నేను పొరపడ్డానన్నమాట అంటూ శాస్త్రి కౌగిట్లోనే కదలకుండా ఉండిపోయింది నీలిమ. యాదగిరి నరసింహస్వామిని, ఆయన పాదాల్ని తలుచుకుంటూ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.